అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హామీలతోటి మోసపూరితమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో, రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో, ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు. మరి ఎలక్షన్లకి 3 నెలల ముందు, అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది. మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము, ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు 10 లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి, అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు 13 లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారో, సంపద సృష్టిస్తామని చెప్పారో, మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ర్యాలీగా రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థుల్ని ఈరోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు వాళ్ళు ఫీజు కట్టేనే మేము కాలేజీకి రండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచేసి ఆ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దని చెప్పేసి ఈ కూటమి నాయకులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. అలాగే తల్లులకి అందరికీ కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి అదే రకంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ రోజు నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి ఈ రోజు నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు చూపించారా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల్లో 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. మరి నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరిని అడుగుతున్నా, మీకేమన్నా ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నా. చివరాఖరికి వాలంటీర్లకి 10,000 అని చెప్పేసి ఆ 10,000ని కూడా లాక్కున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకులదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.